ఏదేమైనా తల్లి బిడ్డల పేగుబంధం అనేది చాలా విలువైనది, ఇలా కట్టలేనిది. అది మనుషులకే కాదు, మూగ జీవాలకు సుతం ఉంటుంది కదా. ఆ మాటను మళ్ళొకపారి నిరూపణ చేసింది ఈ గోమాత. ఏందో ఏమో తెలియదు కానీ మేతకని బయటికి పోయిందట. లేక దూడ బెంగ పెట్టుకున్నది అమ్మ మీద. వార్త మొత్తం ఇట్లనే చెప్తే వీడియో ఎట్లా చూస్తారు? చూద్దురు పాండ్రి. ఇక ఏదేమైనా పేగు బంధం అని ఒకటి ఉన్నది కదా. ఇక ఆ పేగు బంధానికి పశువులు మనుషులు అనే తేడా ఏం లేదు. ఆ పేగు బంధానికి ప్రతి ఒక్కరూ బానిసలే. ఎందుకయ్యా ఈ మాట చెప్తున్నావనంటే, ఇప్పుడు చెప్పేది ఒక పశువులలో ఉన్నటువంటి పేగు బంధం ఒక బిడ్డ కోసం తల్లి ఎట్లా అల్లాడిపోతుందో, తల్లి మీద ప్రేమతోని బిడ్డ ఎంత బెంగటీల్తుందో చెప్పే అరుదైన సన్నివేశం అయ్యా. బిడ్డ మీద తల్లికి ఉన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనం అయ్యా. ఇక జగిత్యాల జిల్లాలో లేగదూడకు ఒక ఆవు జన్మనిచ్చింది. మేత కోసం పోయింది, మళ్ళా తిరిగి రాలేదు. దీంతో లేగదూడ అల్లాడిపోయింది. ఏం చేయాలని అర్థం కాలే. మా అమ్మ యాడివేందని చాలా బెంగటీలిందట. దీంతో ఒక అన్న ఏం చేయాలని అర్థం కాక ఆ లేగదూడను ఆటోలో ఎక్కించుకొని సిటీ మొత్తం తిరిగి మొత్తానికైతే కొత్త బస్టాండ్ దగ్గర ఆవును ఎరకబట్టిండట నరేందర్ అనే అన్న. ఆటోలో ఉన్న లేగదూడ బిడ్డను చూసి పాలు ఇచ్చేటందుకు ఆటో ఎంబటి ఉరుక్కుంటా వస్తున్నటువంటి ఆవును చూసి ప్రతి ఒక్కరు తల్లి ప్రేమంటే ఇది కదా, తల్లి ప్రేమ గింత గొప్పగా ఉంటదయ్యా చూడుండ్రు అనుకుంటా కితాబులు ఇస్తున్నారయ్యా. ఈ ఆవు లేగదూడల పేగు బంధాన్ని చూసి మురిసిపోతా. ఏదేమైనా తల్లి ప్రేమ చాలా గొప్పది. అది మనుషులకైనా జంతువులకైనా ఊపిరి తీసుకునే ఏ జీవికైనా తల్లి ప్రేమ ఒక్కటే. అందుకే అంటారు కదా, అమ్మను మించిన దైవం లేదని. ఈ ఆవు మళ్ళొకపారి ఈ మాటను నిరూపణ చేసిందనుకుంటా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఈ వీడియోను జపాన్ రైలు కంటే ఈ స్పీడ్గా గిర్రా తిప్పుతున్నారయ్యా.